వరంగల్ కమిషనరేట్లోని జనగామ హన్మకొండ వరంగల్ జిల్లాలోని వివిధ మండలాలలో గల పెట్రోల్ పంపులు మరియు మినీ బ్యాంకులకు టార్గెట్ చేసుకుని వారి వద్ద నుండి క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలని 50,000 నుండి 2 లక్షల వరకు వసూలు చేసి వారిని బురిడి కొట్టించి పారిపోయే వ్యక్తిని పర్వతగిరి పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఇతను పర్వతగిరి, నెక్కొండ, వర్ధన్నపేట, లింగాల ఘనపూర్, రఘునాథపల్లి మండలాల్లోని పెట్రోల్ బంకులు మరియు మినీ ఏటీఎంలలో దాదాపుగా 6 లక్షల రూపాయల వరకు స్వాహా చేయడం జరిగింది. అతని పేరు రాపోలు శ్రీనివాస్, తండ్రి ఐలయ్య, వయసు 34 సంవత్సరాలు, రెడ్డియానాయ కాలనీ, మహబూబాబాద్ జిల్లా. ఈ రోజు ఇతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా పై నేరాలన్నీ ఒప్పుకోగా అతని వద్ద నుండి 3 లక్షల రూపాయల నగదు మరియు 6 గ్రాముల బంగారం, ఒక బ్లూ కలర్ యాక్టివా స్కూటీ మరియు ఒక సెల్ ఫోన్ రికవరీ చేసి అతని రిమాండ్ కు తరలించడం జరిగింది. డబ్బులు మరియు 76,000 విలువైన బంగారు ఆభరణాలు, ఒక సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. పెట్రోల్ పంపులు మరియు మినీ బ్యాంకులందరికీ కూడా సూచన ఏంటంటే ఆ వ్యక్తి తెలిసిన వాళ్ళకైతేనే డబ్బులు షేర్ చేయాలి, మరియు గుర్తు తెలియని ఏ విధమైన స్కానర్లకు కానీ డబ్బులు పంపొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇతను గత 5 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాడు. ఇతన్ని కేసు చేసి అదుపులోకి తీసుకొని ఈరోజు రిమాండ్కి తరలించిన ఆయన.